పద్మావతి కళ్యాణ మండపంలో సమీపంలో 8/7/2026 తేదీ రాత్రి జంట హత్యలు జరిగాయి. ఆ మున్రత్నం అనే అతను ఈ భార్యాభర్తల మధ్యలో పెద్ద మనిషి. అంటే వాళ్లకు వీళ్లకు పంచాయతీ చేసి ఏదో సెటిల్ చేద్దామనేటువంటి వ్యక్తి. AP.9 న్యూస్ ఛానల్ని అందరూ కూడా చూస్తున్నారు, బట్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని మంచి వార్తలు ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మీరు లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ని తెలియచేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ బూస్టప్ అయ్యి ఇంకా మిగతా చాలామందికి కూడా తెలిసే అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పద్మావతి కళ్యాణ మండపంలో సమీపంలో 8/7/2026 తేదీ రాత్రి జంట హత్యలు జరిగాయి. అంటే ఇది ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. రెండో వ్యక్తి గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చనిపోయాడు. ఈ సంఘటన మీ అందరికీ కూడా తెలుసు. దీని బ్యాక్డ్రాప్ ఏమంటే, ఇప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి రెండవ ముద్దాయి ఎవరైతే సునీల్ ఉన్నాడో, నైనార్ సునీల్ అని, వీళ్ళందరిది కూడా ఏర్పేడు మండలం జంగాలపల్లి గ్రామం. యాక్చువల్గా ఈ సునీల్ యొక్క వైఫ్కి మధ్యలో కొంత కుటుంబ వివాదాలు ఉన్నాయి చాలా కాలంగా. 2021లో ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 1 year 2 years కలిసి ఉన్నారు. ఆ తర్వాత విభేదాలు వచ్చాయి, విడిపోయారు. 1.5 సంవత్సరం నుంచి కంప్లీట్గా సపరేషన్ అయిపోయారు. దాంట్లో వాళ్ళ మధ్యలో ఎప్పుడూ దాదాపు 2-3 కేసులు కూడా ఉన్నాయి నాకు తెలిసి, ఎక్కడ ఏర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలో. దీనికి సంబంధించి ఇప్పుడు ఇందులో ఎవరైతే ఒక డిసీజ్ ఉన్నాడో మునిరత్నం అని, ఆ మునిరత్నం అనే అతను ఈ భార్యాభర్తల మధ్యలో పెద్ద మనిషి. అంటే వాళ్లకు వీళ్లకు పంచాయతీ చేసి ఏదో సెటిల్ చేద్దామనేటువంటి వ్యక్తి. అయితే వీళ్ళు ఆ రోజు రాత్రి ఆ పెళ్లి కూడా, ఆ కళ్యాణ మండపంలో జరిగే పెళ్లి కూడా ఏర్పేడు మండలం వాళ్ళదే. పెళ్లి కూడా జంగాలపల్లి వాళ్ళదే ఆ పెళ్లి కూడా. సో ఆ పెళ్లికి ఈ కంప్లైంట్ ఎవరైతే ముద్దాయిలు వచ్చారు, అదేవిధంగా ఈ డిసీజ్ వచ్చారు. అయితే అక్కడ ఆ భార్యాభర్తల వివాదానికి సంబంధించి మాట పెరిగింది. క్వశ్చన్ చేస్తే ఆ మాట పెరగడం వల్ల ఆ కత్తి తీసుకొని నరకడం జరిగింది. అది మీకు ఆ తర్వాత మీకు సబ్సిక్వెంట్గా మొత్తం డీటెయిల్స్ మీకు తెలుసు. సో దాంట్లో ఈ ముద్దాయిల్ని ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారిని ఇప్పుడు రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది కోర్టుకి. ఇది క్లుప్తంగా. అంటే ముందస్తు ప్లాన్ అని కాదు, కానీ వాడికి పెట్టుకునే అలవాటు ఉందేమో తెలియదు. బట్ కత్తి దొరికింది, వేసేసారు. దీంట్లో ముద్దాయిల దగ్గర కత్తి దొరికింది. ముందస్తు ప్లాన్ అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఈ మ్యారేజ్ జరిగిన తర్వాత పంచాయతీలు కూడా జరిగాయి. ఆ పంచాయతీలు జరిగే క్రమంలో ఈ ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో వీళ్ళని వాళ్ళ ఊర్లో తిరుపతి వాళ్ళు పోయి కొట్టడం జరిగింది. ఈ చనిపోయిన వ్యక్తి ఈ మునిరత్నము తర్వాత ఇంకా కొంతమంది పోయి వాళ్ళ ఊర్లోనే కొట్టడం జరిగింది. సునీల్ని, వాళ్ళ ఫాదర్ వాసుని, వాళ్ళకి సంబంధించిన కేసులు ఏర్పేడు పోలీసులు ఉన్నాయి. చెప్పాను కదా, వాళ్ళ మధ్యలో గొడవలు. ఆ కొట్టినప్పుడు జరిగింది ఏంటి అంటే, వీళ్ళతో ఫర్దర్ థ్రెట్ ఉంటుందనే ఉద్దేశంతో కంప్లీట్గా 10 నెలల క్రిందట ఊరు వదిలిపెట్టేశారు. జంగాలపల్లి నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు ఊరు వదిలిపెట్టేసి వీళ్ళ ఇంట్లో కూడా వీళ్ళ అత్త సునీల్, వాళ్ళ అత్త సంపూర్ణమ్మ, వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వీళ్ళు భూములు, ఇల్లు 2 వదిలిపెట్టేసి 10 నెలల కాలం నుంచి బయట జీడి నెల్లూరులో ఉంటున్నారు. ఎవరెవరు? ఈ వాసు, తర్వాత సునీల్, ఇంకొక అబ్బాయి ఉపేంద్ర అనే అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. ఆ ఊరు వదిలిపెట్టినప్పుడు ఇప్పుడు ఎవరైతే మ్యారేజ్ జరుగుతుందో జంగాలపల్లి వాళ్ళు, ఊర్లో ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేయనందువల్ల ఊరు వదిలిపెట్టారు. ఈ ఒక్క ఫ్యామిలీ మాత్రం వీళ్ళకి కొద్దిగా సింపతి చూపించింది. ఇప్పుడు మ్యారేజ్ జరుగుతున్న ఫ్యామిలీ మాత్రం, అందుకు ఆ వివాహానికి వీళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. వాళ్ళు ఇంకా మీరు కత్తి ఎందుకు పెట్టుకున్నారు ప్రీ ప్లాన్ అంటే, ఇప్పుడు 10 నెలల నుంచి ఇట్లా థ్రెట్ ఉంది, అందులో జరిగేది పెళ్ళి తిరుపతిలోనే కాబట్టి వాళ్ళు థ్రెట్ యాంటిసిపేట్ చేసి మీరు అనుకున్నట్లు కత్తి తెచ్చుకొని ఉండొచ్చు. చంపాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. వాళ్ళు ఏదైనా జరుగుతుందనే ఉద్దేశంతో కత్తి తెచ్చుకొని ఉండొచ్చు వాళ్ళ దగ్గర. కత్తి అయితే ముద్దాయిల దగ్గరే మనకు దొరికింది. ముగ్గురే
మనము ఫస్ట్ అక్కడ చూసే వాళ్ళల్లో లేడీను ఇంకొక వ్యక్తి ఉన్నందువల్ల వాళ్ళు కూడా మనకు ఫస్ట్ ఇనిషియల్ పెళ్లి కదా అది. అది పెళ్లి జరుగుతుంది అక్కడ. అందరూ ఉంటున్నారు. వీళ్ళు చనిపోయిన తర్వాత ఆ వీడియోలన్నీ మనం చూడడం జరిగింది. ఆ సీన్లో ఉండే వాళ్ళందరినీ మనం అనుకున్నాం, కానీ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళని ఐడెంటిఫై చేయాలి మనం. వాస్తవం కూడా సంబంధం లేదు. ఈ ముగ్గురికి ఉన్నారు, ఇద్దరు, ఒక కొడుకు ఒక కూతురు, చిన్నపిల్లలు. విభేదాలు అంటే కాదు, అంటే చిన్న చిన్న కుటుంబ వివాదాలు. దాన్ని మరీ ఇప్పుడు అంత డీప్ గా మనము చెప్పలేము, చెప్పకూడదు కూడా. కుటుంబ వివాదాలంటే అంతవరకు అంత వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనేది ఈ మునిరత్నం యొక్క ఉద్దేశం, కలపాలని. మీడియేషన్లో మణికంఠకు సంబంధం లేదు, పోయినాడు కాబట్టి వీళ్ళు వెంట తీసుకెళ్ళాడు అంతే. అంతే, అతనికి కూడా సంబంధం లేదు, వెంట తీసుకెళ్ళాడు, అంతే, సంబంధం లేదు. తండ్రి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కొడుకులే, తండ్రి ఇద్దరు కొడుకులు, వాళ్ళు మొత్తం ముగ్గురు వాళ్ళే, తండ్రి కొడుకులు ఇద్దరు వాళ్ళే ఉన్నారు. అమ్మాయి వాళ్ళే ఉన్నారు ఆ ఇంట్లో. అది కూడా మనం ఆక్రమించుకున్నట్లు కాదు, ఆమె అట్లే ఇంట్లో కంటిన్యూ అవుతుంది, వీళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. ఏది అంతే, వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళే ఉంటున్నారు అంతే. వ్యవసాయం ఏం చేసుకోలేదు, భూములు వీడే ఉన్నాయి. ఏమి సునీల్ మీద అవన్నీ ఏం లేవండి, ఇది క్లుప్తంగా ఇంతే. ఇంతే జరిగింది. సంపూర్ణ బ్యాక్గ్రౌండ్ ఏమంటే ఈ ముద్దాయికి అత్త, ఇంకొక బియ్యంపురాలు, ఈ వాసు ఉంది కదా, వాళ్ళకి ఓన్ సిస్టర్, అంతే, ఓన్ సిస్టర్. తిరుమలలో షాప్ ఉంది, తిరుమలలో షాప్స్ ఉన్నాయి, తిరుమల ఓన్ సిస్టర్, ఓన్ సిస్టర్ కొడుకే, సిస్టర్ కూతురే అమ్మాయి. సంపూర్ణమ్మ ఉంది కదా, సంపూర్ణమ్మ భర్త వచ్చేసి వాసు వాళ్ళ సిస్టర్ కొడుకు, ఓన్ సిస్టర్ కొడుకు, సొంత బంధువులే, బామరిది అవుతాడు. మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో ఇక మనం ఏం చేయలేము దాన్ని. ఓకేనా, థ్యాంక్ యూ. వాసు వల్ల అక్క కొడుకు ఎవరు? సంపూర్ణమ్మ భర్త. దీనికి మాత్రం ఇది దీనికి సంబంధించినది మాత్రమే, లేదు ఇది దీనికి సంబంధించింది మాత్రమే. మరి పెడదాం, మరి అది పెడదాం. అది మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో ఉంది. అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అన్ని విషయాలు చెప్తాను. ఎప్పుడైంది ఎఫ్ఐఆర్? పాత ఎఫ్ఐఆర్, ఓల్డ్ ఎఫ్ఐఆర్, కొత్త ఎఫ్ఐఆర్ ఏం కాదు, ఓల్డ్ ఎఫ్ఐఆర్. అది ఇప్పుడు కేసు కట్టింది కాదు, ఎప్పుడో కేసు కట్టింది. ఓల్డ్ ఎఫ్ఐఆర్ అది, న్యూ ఎఫ్ఐఆర్ కాదు, పాత ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ కట్టే